హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్లాగ్స్. ఫ్రెండ్స్, ఒక 2-3 రోజుల నుంచి మన నెల్లూరులో అయితే బాగా బీభత్సంగా వానలు అయితే పడతా ఉన్నాయి. ఇప్పుడేం లేదు, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి బీచ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఆ బీచ్ దగ్గర ఈ వాతావరణం ఎలా ఉంటుంది ఏంది ఒకసారి మేము చూసేది కాకుండా మీ అందరికి ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాం. సో అందుకని ఇప్పుడైతే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ నాగా అండ్ వీడియో అయితే నాని అయితే తీస్తున్నాడు మా తమ్ముడు, అండ్ ఇంకో మా తమ్ముడు నాడు హేమంత్. మేము అందరం వెళ్తున్నాం అనమాట బీచ్ దగ్గరికి. ఫ్రెండ్స్, మన నెల్లూరులో ఫేమస్గా 2 బీచ్లు ఉన్నాయి. ఒకటి కోడూరు బీచ్, 2 మైపాడు బీచ్. ఇంతకుముందు అయితే ఎక్కువగా కొత్త కోడూరుకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బాగా ఫేమస్ మైపాడు బీచ్ బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. బీచ్ దగ్గర ఎక్కువగా ఏమేమి చెప్తాయంటే చేపలు అంతా సీ ఫుడ్కి సంబంధించినట్టు అన్నీ చెప్తాయి అనమాట. చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి ప్రజెంట్ అయితే ఎప్పుడైతే వాన పడట్లేదు, కానీ పైన అయితే మబ్బులు బీభత్సంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం పోయేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోని చూడండి, బాగా వర్షం పడి ఇక్కడికాడ మునిగిపోయింది. అది కూడా అక్కడ మన తోట ఉంది కదా, చిన్న అరటి తోట మంది, అక్కడికాడ మునిగిపోయినది. ప్రస్తుతానికి అయితే ఫుడ్ వీడియోస్ కూడా చేయట్లేదు. ఫ్రెండ్స్, మనం బీచ్కి పోయే దారిలో మా తమ్ముడికి అయితే ఆకలేస్తా ఉందంట. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది. నేనైతే ఆల్రెడీ తినేసాను. ఇప్పుడు మా తమ్ముడి కోసం ఇక్కడైతే ఒక దమ్ బిర్యానీ తీసుకుంటున్నాము. ఫస్ట్ మా తమ్ముడికే అనమాట. బోని మా తమ్ముడే. ఇక్కడ వ్యాపారం బాగా జరగాలి ఈరోజు. ఈ షాప్ వచ్చేసి మా గురువు ఫుడ్ వీడియోస్లో మా గురువు అయిన గోపి అన్న కూడా చూపిస్తాను రండి ఒకసారి. ఏడా అన్న? అదిగో ఫుడ్ వీడియోస్లో మా గురువు అన్న గోపి అన్న. మా ఇంతకుముందు ఫుడ్ ఛానల్స్ ఉన్నాయి. ఫుడ్ బకెట్ ఇవి అయితే ఉండే పెద్ద ఛానల్స్ అవి తర్వాత వీళ్ళు అమ్మేసుకున్నారన్నమాట. వీళ్ళంతా ఫ్రెండ్స్ కలిసి చేశారనమాట ఆ ఛానల్ని. తర్వాత అమ్మేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆ ఛానల్ పేరు గుర్తురాడు, స్ట్రీట్ ఫుడ్ హంట్ అని చెప్పేసి అన్న ఛానల్ అయితే ఉంది. అంటే టైం ఉన్నప్పుడు వీడియోస్ పెడుతున్నాడు, టైం లేనప్పుడు ఇంకా వర్క్లో ఉంటాడనమాట. సో అట్లా అయితే టైం ఉన్నప్పుడు వీడియోస్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మా గోపి అన్న షాప్ వచ్చేసి నెల్లూరు నుంచి నరుకూరు పోయే రూట్లో మనకి రైట్ సైడ్ అయితే వస్తుంది. ఎస్ఎల్వికి ఆపోజిట్లో రైట్ సైడ్లో అయితే వస్తుంది. ఎప్పుడన్నా మీరు బీచ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి మీరు బిర్యానీ టేస్ట్ చేయండి. ఇక్కడ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీ అలాగే ఫ్రైడ్ రైస్ చాలా ఉంటాయన్నమాట. మీరు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా ఇక్కడ టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి ఐటమ్స్. ఫ్రెండ్స్, మనం బీచ్కి వెళ్ళే దారిలో మధ్యలోనే మనకి వర్షం అయితే పడిపోయింది. బీచ్ దాకా అంటే ఓన్లీ గొడుగు వరకు తెచ్చుకున్నాము. రెయిన్ కోట్ అటువంటి తెచ్చుకోవాలంటే నేరుగా వెళ్ళిపోయే వాళ్ళం. అయినా సరే వీడియో తీసేదానికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ వర్షం తగ్గంగానే మనం వెళ్ళిపోదాం బీచ్ దగ్గరికి. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి ఈ లొకేషన్ వచ్చేసి చింతోప్ అనమాట. నరుకూరు దాటంగానే చింతోప్ వస్తుంది. ఇక్కడ కొంచెం ఈ లొకేషన్ కొంచెం బాగుంటుంది. మొన్న ఈ పక్కన చెట్లు ఉన్నాయి, ఈ చెట్లు కొట్టేశారు ఇక్కడ. కానీ ఇక్కడ ఈ వెదర్లో మీరు చూస్తే మాత్రం లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ నేను చిన్నప్పుడు ఫొటోస్ దిగాయి, చాలా బాగా వచ్చాయి. అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు. చూడండి ఒకసారి, మీరుగా చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇట్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళారనుకోండి పౌరోలపాలెం వస్తుంది. కళ్ళుకు చాలా ఫేమస్ ఈ రూట్లో. ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఒక రేంజ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు 5 తలకాయల చెట్టు చూపించాను కదా, 5 తలకాయల చెట్టు ఇక్కడే అనమాట. ఈ లోపలికి వెళ్ళాలా, ఆ లోపలే ఉంటుంది. ఒక టెంకాయ చెట్టుకి 5 తలకాయలు ఉంటాయి. నేను అడ్రస్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే అడ్రస్ చెప్పిన తర్వాత మళ్ళీ అందరూ అక్కడికి వచ్చేసారనుకోండి, ఆ కైలుకి వెళ్ళాలని నన్ను అడుగుతాడు, అరే బాబు ఇటు చెప్పావు కదరా అని చెప్పి వస్తారు. ఎందుకంటే చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది చాలామందికి. పెద్ద వీడియోలు ఎక్కువ మంది ఎవరు చూడరు కాబట్టి అందుకని నేను చెప్తున్నాను. దీంట్లో చూసినా తక్కువ మంది చూస్తారు మన వీడియోస్, పెద్ద వీడియోస్. సో అందుకని చెప్పేసా. ఫ్రెండ్స్, ఇదిగోండి ఆమ్లూరు టర్నింగ్. ఇది కొంచెం డేంజరస్ అనమాట. ఇక్కడ టర్నింగ్ తిరగగానే చూడండి బస్సు ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ టర్నింగ్ తిరగగానే మళ్ళీ లెఫ్ట్కి టర్నింగ్ ఉంటుంది అనమాట. నైట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వెంటనే ఉంటాయన్నమాట. అతివేగం ప్రమాదకరం. ఎప్పుడైనా సరే అతివేగంగా పోవద్దు, లిమిట్గానే పోండి. ఇంట్లో వాళ్ళు మీకోసం వేచి ఉంటారు.
ఫ్రెండ్స్ ఇప్పుడే వాన్ స్టార్ట్ అయింది చూడండి. గొడుగు అయితే వేసారు, గొడుగు ఎగిరిపోయింది. ఇది న్యాయం కాదయ్యా, గొడుగు మేము తెచ్చుకున్నామా. మారిపోండి. నాగరాజు ముందు జాగ్రత్తగా రెయిన్ కోట్ తెచ్చేసుకున్నాడు. కష్టపడి బిర్యానీ అక్కడ పోయి ఫిష్ అవి ట్రై చేస్తాం అనమాట. ఫిష్ ఇంకేందా పీతలు, కొరమేను ఉన్నట్టుంది అట్లా. అదిగో కొరమేను, ఇదిగో కొరమేను గాయస్. ఆ ఫ్రెండ్స్ దారిలో ఇరకాన్పల్లి దగ్గర అయితే ఫిషింగ్ అయితే చేస్తా ఉన్నారు, పిల్లకాయలు గేలం వేస్తా ఉన్నారు. ఇక్కడ కొరమేను ఒకటి, బొచ్చి జిలేబీ, కొరమేన్లు జిలేబీలు అయితే పట్టుకున్నారు. వాడు స్కూల్ ఎగ్గొట్టేసి పడుతున్నట్టున్నాడు, అందుకని అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు స్కూల్ ఎగ్గొట్టేసి చేపలు పడుతున్నట్టున్నాడు. ఫిషింగ్ చాలా మందికి ఇష్టం అబ్బా. నేను కూడా చిన్నప్పుడు అటు పట్టుకుని వేసేవాడిని, పథకాలు వేసేవాడిని. ఫ్రెండ్స్ కొత్తగూడూరు బీచ్కి అయితే వెళ్తున్నాం మనము. ఈ కొత్తగూడూరు బీచ్ ఏంటంటే రోడ్డు బాగుండదు అనమాట. మహాలక్ష్మీపురం కాడ నుంచి ఈ ఒక్కరంత అనమాట రోడ్డు అసలు బాగుండదు. ఇది కనుక ఈ రూట్ని కూడా కొంచెం బాగా డెవలప్ చేశారనుకోండి ఇంకా బాగుంటుంది. టౌన్లోంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఇక్కడికే వస్తారు చాలా. మీరు సండే చూసుకుంటే ఈ బీచ్కి వస్తారు అండ్ మైపాడ్ బీచ్కి వెళ్తారు, రెండు బీచ్లకి వెళ్తారనమాట. ఫ్రెండ్స్ ఇంతకు ముందు బీచ్కి వచ్చే దారిలో పక్కనే మనకి జామాయిల చెట్లు అయితే ఉండేవి. అప్పుడు ఫోటోలు దిగేదానికి భలే ఉండిందనమాట. ఇప్పుడైతే జామాయిల చెట్లు అన్నీ కొట్టేశారు, ఫోటోలు దిగలేమన్నమాట. అంటే చెట్లు లేకపోతే దిగలేం కదా, సో అది లేవు. ఫ్రెండ్స్ మనకి కోడూరు బీచ్లో అయితే చర్చ్ అయితే ఉంటుంది, వెలంగని మాత చర్చు. వెలంగని మాత మన నెల్లూరులో చాలా పెద్ద చర్చ్ అనమాట. ఇక్కడ క్రిస్మస్ అప్పుడు చాలా బాగా చేస్తారు. December 25th చాలా బాగా చేస్తారు ఇక్కడ. మా ఫ్రెండ్ హరీష్ ఉన్నాడు, వాడి పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. అప్పుడు మేము ITI చేస్తున్నాం, అప్పుడు వచ్చామన్నమాట పెళ్ళికి. లవ్ మ్యారేజ్ వాడిది. ఫ్రెండ్స్ మన బండి అయితే ఇక్కడ పెట్టేసాము. సండే టైంలోనే మనకి ఇక్కడ పార్కింగ్కి ఛార్జ్ చేస్తారు. మామూలుగా అయితే ఈ పక్క పెట్టుకుంటాం మనం. ఓకే, ఇంక బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మనం అయితే కొత్తగూడూరు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట బీచ్కి ఇది. ఈ పక్క ఆ పక్క మనకి షాప్స్ అయితే ఉంటాయి, అవతల పక్క ఉన్నాయి మళ్ళీ షాప్స్. ఈరోజు సండే అయితే మామూలుగా జనాలు ఎక్కువ మంది ఉంటారు. సండే కాదు, ఈరోజు వచ్చేసి గురువారం. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, కానీ ఇక్కడ వ్యూవింగ్ అయితే ఒకటి ఉంది. నేను ఎలా అనుకున్నానంటే మొత్తం బాగా ఫుల్ క్లౌడీగా ఉంటుంది అనుకున్నాను, బ్లాక్ క్లౌడ్స్తో ఉంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు వర్షం అంతా అయిపోయింది. మనం వచ్చేటప్పుడే వర్షం పడింది, అక్కడ పడింది, మన ఊరు స్టార్టింగ్లో పడింది అనమాట. అంతే, ఇప్పుడు చూడండి అంతా నార్మల్గానే ఉంది. ఇంతకుముందు నేను సైక్లోన్ టైంలో వచ్చాను, అప్పుడు మాత్రం బీభత్సంగా ఉండింది అనమాట. మొత్తం ఆకాశం సముద్రం రెండు కలిసిపోయినట్టుగా ఉండే అనమాట అప్పుడైతే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 30 seconds వరకు బీచ్ వ్యూ చూడండి. ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం ఇదే బీచ్లో తలకాయ కిందకి కాళ్ళు పైకి లేపాం కదా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాము. అప్పుడు వచ్చేసి నేను ఒక 80 kgs 75 మధ్యలో ఉన్నాను అనమాట. ఇప్పుడైతే 95-90 మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ మామూలుగా ఈ నేల ఏంటంటే మామూలుగా తలకాయ కిందకి కాళ్ళు పైకి లేపేటప్పుడు నేల స్ట్రైట్గా ఉండాలా. ఈ నేల కొంచెం ఈ ఇసుక కొంచెం స్లోప్గా ఉందన్నమాట. కొంచెం సర్దుకొని లేపుదాం, కాళ్ళు పైకి లేపేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉండే నేలని ఫ్లాట్గా చేసుకున్నాను. ఇప్పుడు తలకాయ కిందకి కాళ్ళు పైకి లేపుదాము. లాస్ట్ టైం పట్ట బాగా కనిపించింది నాది, ఇప్పుడు పట్ట కొంచెం కవర్ చేసుకుందాం. ఎందుకురా మాటలు చెప్తామంటే అమ్మా. మా తమ్ముడు ఒక పక్క లేయలేడని చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్స్ తలకాయ బాగా మట్టి అయిపోద్ది అనుకున్నా, అసలు మట్టి కాలేదు, చాలా హెవీ. ఈ వీడియో మీకు నచ్చినైతే నెక్స్ట్ సార్ నాగే చెప్పిస్తాను చెప్పు, చాలా ఇంకేం పడదా అది చెప్పు చాలు. నాగా చెప్పు
1 లైక్స్ వస్తే చెప్పు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, అది వచ్చేసి శీర్షాసనం అంటారు. చిన్నప్పుడు నేర్చుకున్న దాన్ని మా నాన్న నేర్పిస్తే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది. ఇక్కడ సీ ఫుడ్ అని చెప్పిలా, సీ ఫుడ్ అయితే ట్రై చేద్దాం. ఫిష్, ఎండ్రకాయలు, అలాగే ఇంకా రొయ్యలు, ఇంకా ఎన్ని ఉన్నాయి అవి ట్రై చేద్దాం ఇప్పుడు వెళ్ళేసి. ఇక్కడ మాకు తెలిసిన షాప్ ఉంది, ఆ షాప్ని కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా కుమారన్ షాప్ అని చెప్పేసి, ఇదే కుమారన్ షాపు. నేరుగా మనం బీచ్కి వస్తాం కదా, వచ్చే దారిలోనే మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ట్రై చేద్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పైలట్ చేప అయితే చిక్కుతుంది. పైలట్ చేప చాలా బాగుంది. ఇదో అండి రొయ్యలు, ఇవి వచ్చేసి ఎండ్రకాయలు, పీతలు అంటారు ఎక్కువగా. ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఫిష్ ఫ్రై తీసుకున్నాం మనం, బాగా ఫ్రై చేసామని ఇచ్చారు. ఆల్రెడీ కొంచెం తిన్నాంలే, స్ట్రీట్ ఫుడ్ వీడియో తెద్దాం అని చెప్పి కొంచెం తిన్నాము. ఈ సముద్రం చేపగా టేస్ట్ భలే ఉన్నది. ఇదో పొడి ఇచ్చినారనమాట, ఇదిగో ఈ పొడిల్లా ఈ పొడి కొంచెం లైట్గా ఫిష్ ఫ్రై కలుపుకొని, లైట్గా కొంచెం ఆనియన్ కూడా కొంచెం కలుపుకొని కానీ తింటే ఉందబ్బా ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు తిన్నాము, ఒక రేంజ్లో ఉంది. మీరు కూడా కోడూరు బీచ్కి వచ్చినప్పుడు ఒకసారి వచ్చి ఈ షాప్కి వచ్చి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కోడూరు బీచ్కి వచ్చినప్పుడు ఈ కుమారన్ షాప్లో అయితే ఒకసారి ఫిష్ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎవరన్నా ఇంతకుముందు ఎప్పుడైనా తినుంటే కూడా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో అని చెప్పేసి. టేస్ట్ ఎలా ఉంది ఫిష్? సూపర్ ఉంది అక్క టేస్ట్. థ్యాంక్స్. ఫ్రెండ్స్ మన వ్లాగ్ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. మనం అనుకుని వచ్చింది ఒకటే, కానీ ఇక్కడ జరిగింది ఒకటి అనమాట. అక్కడ నేను అనుకుంది అయితే అంటే సముద్రానికి మబ్బులు బాగా ఆనిపోయి ఉంటాయి, అసలు ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాను. ఇంతకుముందు నేను ఒకసారి వచ్చాను, అప్పుడైతే అలా ఉండింది, చాలా బాగుండింది. ఈ వీడియోకి పైన ఐకార్డ్స్లో వెళ్తాను, అది చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అప్పుడైతే చాలా మబ్బులు, అసలు క్లౌడీగా ఉండింది అనమాట. అటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు ఉంటుందని చెప్పి వచ్చాను, కానీ కుదరలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అందరికీ బాయ్ బాయ్.